రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదిక కానుంది. రాజకీయంగా తనకు కలిసొచ్చిన ఇంద్రవల్లి వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారంటీలలో భాగమైన మరో 2 గ్యారంటీలను ఆదివాసీ గడ్డపై నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి కట్టను రాజకీయ సెంటిమెంట్ గా తీసుకున్నారు. గతంలో పీసీసీ చీఫ్ హోదాలో 2022 ఆగస్టు 9న రేవంత్ రెడ్డి ఇంద్రవల్లిలోనే మొదటి సభను నిర్వహించారు. నాడు దళిత గిరిజనుల దండోరా పేరిట ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. సభ విజయవంతం కావడంతో రేవంత్ రెడ్డి వెనుదిరిగి చూడలేదు. అదే సెంటిమెంట్ తో ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి గడ్డపై రేవంత్ అడుగు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆసిఫాబాద్ బయలుదేరతారు. తొలుత కేస్లాపూర్లో నాగోబా దేవతకు సీఎం పూజలు చేస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అక్కడ కొమరం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం ఇంద్రవెల్లి సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ 500కు గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి గృహజ్యోతిలోని భాగమైన 200 ఉచిత యూనిట్ కరెంట్ యూనిట్ కి సంబంధించి గ్యారంటీ సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సీఎం ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా భద్రతా సిబ్బంది పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నాగోబ ఆలయం వద్ద సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్. రైట్ స్వప్న, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఈ రోజు ఉంది. ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా ముఖ్యమంత్రి మొదటిసారిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూడా జిల్లాకు రానున్న నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అధికారులు కావచ్చు, పూర్తి భద్రత ఏర్పాటు చేసి సభను సక్సెస్ చేయడానికి కూడా ఇప్పటికి కూడా వేలాదిగా కూడా జనాన్ని అయితే తరలించినటువంటి పరిస్థితికి, ఏదైతే హైదరాబాద్ నుంచి చాపర్తల బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొంత సమయం అంటే ఇంకొక అర్ధ గంట లోపల కూడా కేసులాపూర్ నాగోబా ఆలయానికి చేరుకోనున్నారు. ఆలయంలో కూడా ప్రత్యేక పూజల అనంతరం కూడా అక్కడ 5 కోట్లతో చేపట్టేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే ఆలయ గోపురంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే నేపథ్యంలోనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా 800 మంది మహిళలు, ఎవరైతే స్వయం ఉపాధి సంబంధించినటువంటి మహిళలతో కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. వాళ్ళకు కూడా బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి చెక్కులు కూడా అందజేసేటువంటి పరిస్థితి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నాగోబ జాతర ఎక్కడైతే అక్కడ మొత్తం కూడా పూర్తి భద్రత ఏర్పాటు చేసింది. అక్కడ నుంచి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కూడా ఏదైతే ఇంద్రవెల్లికి చేరుకుంటారు. ఇంద్రవెల్లిలో కూడా 4 గంటల 25 నిమిషాలకు కూడా ముఖ్యమంత్రి సభ ఉన్నది. సభకు కూడా ముందు కూడా అక్కడ ఏదైతే ఇంద్రవెల్లి అమరవీరులకు చిహ్నంగా కూడా అక్కడ స్మృతి వనాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి మొదటిసారిగా కూడా జిల్లాకు రానున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి సీతక్క కూడా ఇప్పటికి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసి పోలీసులే దాదాపు 2500 మందితో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడం కోసం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే కార్యకర్తలను జనాలను కూడా అక్కడికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే 6 గ్యారంటీలలో భాగం కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇంతకు ముందే 2 గ్యారంటీలను ప్రకటించి మరో 2 గ్యారంటీలు, ఏదైతే ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ అనేటువంటి 2 ఏదైతే పథకాలకు సంబంధించినటువంటి వాటికి కూడా ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఈ రోజు వాటిని అక్కడ నుంచి లాంఛనం కూడా ప్రారంభిస్తారు. అదే విధంగా కూడా ఇక ముఖ్యమంత్రి మొదటిసారి జిల్లాకు రానున్న నేపథ్యంలో జిల్లా ప్రజలైతే ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే 150 కోట్లతో కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో కూడా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ వైద్యులను పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తారనే దాని మీద కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నది. మరి ముఖ్యమంత్రి ఆసుపత్రి విషయంలో ఏమైనా ప్రకటన
ప్రకటన చేస్తారనేటువంటి విధానం కూడా ఏదైతే జిల్లా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా గత ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఏదైతే ఇంద్రవెల్లి సభ నుంచే ముఖ్యమంత్రి ఎన్నికల శంకరావం పూరించాడు, అది సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా సెంటిమెంట్ గా కూడా ఏదైతే లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడ నుంచే శంకరావం పూరించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఏదైతే ఈ సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. అదేవిధంగా కూడా పోలీసు యంత్రాంగం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ సభ కూడా దాదాపు 1,00,000 మందిని తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అయితే తెలిపినటువంటి పరిస్థితిగా ఏదైతే మరికొన్ని గంటల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ అయితే ప్రారంభమైనటువంటి అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.